Hi all of you, hope you all good, have a nice day. Welcome back to our DVR Academy ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. జిఏ ట్యాక్స్ సంబంధించినవి, జిఎస్టీకి సంబంధించినవి అండ్ అలాగే ఆర్బీఐ అండ్ రెండు జాబితాలకు సంబంధించినవి ఉన్నవి అండ్ అలాగే సైనిక విన్యాసాలు, జీడిపి గ్రోత్ రేట్స్. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ మనం అడుగుతున్న క్వశ్చన్స్కి కూడా మీరు రెస్పాండ్ అవ్వండి ఖచ్చితంగా. ఓన్లీ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. సో అట్లా చేయకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మాకు కూడా. సో స్టార్టింగ్ అయితే అందరూ చూడడానికి ఈజీగా ఉండడానికి కొంచెం టైం తక్కువ ఉండాలి అనేసి మేము 10 క్వశ్చన్స్ చేస్తున్నాం. మీరు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకా ఇంక్రీజ్ చేయడానికే చూస్తున్నాం. సో మీ నుంచి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తేనే కదా మాకు కూడా చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి, తప్పకుండా ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, మన డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం డైలీ క్విజ్ అనేది స్టార్ట్ చేసాము ఈ రోజు నుంచి. మన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి అయినా కానీ ఆర్ మన సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆర్ ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ పాలిటీ ఏ సబ్జెక్ట్ నుంచి అయినా సరే మేము కొన్ని క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయాలని డిసైడ్ అయ్యాము. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాము క్విజ్ అనేది. సో అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి. ఈరోజు పెట్టినటువంటి క్విజ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీ. కాకపోతే అందరు లైక్ చేయట్లేదు, మరి క్వశ్చన్స్ నచ్చట్లేదా, జస్ట్ చూసి వదిలేయడం కాకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది రీచ్ అయితే మాకు కూడా మంచిగా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్నటి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. క్వశ్చన్ వచ్చేసి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఎస్పీఎంఆర్ఎం ర్యాంకింగ్స్లో తెలంగాణ ఎన్నో ర్యాంకు సాధించింది? ఎస్పీఎంఆర్ఎంలో తెలంగాణ ఏ ర్యాంక్లో ఉంది అని అంటే మనకి ఆన్సర్ 4th ప్లేస్. స్కోర్ ఎంత మన తెలంగాణ అంటే 91.87 స్కోర్. 91 స్కోర్ అంటే మన తెలంగాణ 91.87 స్కోర్తోని 4th ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఏ స్టేట్ ఉంది అని అంటే మనకి ఆన్సర్ తమిళనాడు 96.32 స్కోర్ అండ్ మిజోరాం 93.96 అండ్ థర్డ్ ప్లేస్లో యూపీ ఉత్తరప్రదేశ్ 92.38 స్కోర్. ఫస్ట్ ఏంటి తమిళనాడు, సెకండ్ మిజోరాం, థర్డ్ ఉత్తరప్రదేశ్ అని అంటే ఎస్పీఎంఆర్ఎం ర్యాంకింగ్స్లో ఫస్ట్ ఈ 3 స్టేట్స్ ఉన్నాయి. దాని తర్వాత మన తెలంగాణ అనేది 4th ప్లేస్లో ఉంది. సో ఎస్పీఎంఆర్ఎం అంటే ఏంటి మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. సో ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే 2016 ఫిబ్రవరి 21. 2016లో మనకు తీసుకొచ్చినటువంటి ఈ మిషన్లో మన టార్గెట్ ఏంటి అని అంటే గ్రామీణ జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసము 300 క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ జీవన నాణ్యతను మెరుగుపరచడము మరియు భారతదేశంలో గ్రామీణ పట్టణ విభజనను తగ్గించాలి. సో అంటే గ్రామీణ విభజన తగ్గించడం అంటే ఏంటి అని అంటే నాణ్యతను పెంచడం ఏంటి అని అంటే పట్టణాల్లో మనకి అంటే అర్బన్ సిటీస్లో మనకి ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఇండస్ట్రీస్ అంటే ఏమైనా పెట్టాలి అని అనుకున్నాను కూడా మనకి అక్కడ ఫెసిలిటీస్ అనేవి అన్నీ మంచిగా ఉంటాయి. అంటే మనకు జాబ్స్ కూడా ఎక్కువనే అక్కడ దొరుకుతాయి కదా అర్బన్ ఏరియాస్లో. సో అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ మన రూరల్లో కూడా ఉండాలి. సో అట్లాంటి దానికోసము ఈ మిషన్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు 2016లో. సో ఇందులో మన తెలంగాణ అనేది 4th ప్లేస్లో ఉంది. సో దీని టార్గెట్ మనకి ఏంటనంటే 300 క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన వాటిల్లో వరంగల్ చపాటా మిర్చి ఎన్నోది? ఇది వరంగల్కి సంబంధించినటువంటి ఐటమ్ ఏంటంటే చపాటా మిర్చి. ఇది ఒక మిర్చి, వరంగల్కి సంబంధించినటువంటి మిర్చి. సో దీంట్లో మన జిఐ ట్యాగ్ పొందినటువంటి వాటిల్లో ఈ మిర్చి అనేది ఎన్నోవది అంటే ఆన్సర్ 984. 984th ప్లేస్ ఉంది మన ఈ చపాటా మిర్చికి. ఇది ఎక్కడిది అని అంటే వరంగల్కి సంబంధించినటువంటిది. మన తెలంగాణ పరంగా చూసుకుంటే 18th వన్. తెలంగాణ పరంగా 18th వన్. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రము 984. సో ఈ గుర్తింపు అనేది మనకి ఎవరిస్తారు అని అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ సంస్థ వారు మనకి ఈ గుర్తింపు అయితే ఇస్తారు. ఎవరు? జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. దేనిది? జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ
సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. యాక్ట్ పేరు అంటే మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఏ ఇయర్? 1999. మన యాక్ట్ పేరు ఏంటి అని అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మనకి రిజిస్ట్రీ అనేది ఈ జిఏ గుర్తింపులు అనేవి ఇస్తుంది. ఇందులో మన తెలంగాణ పరంగా వరంగల్ చపాటా మిర్చి అనేది మనకు 18th ప్లేస్లో ఉంది అండ్ మన కంట్రీలో 984. సో ఇక్కడ మీరు ఇండికేషన్స్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అండ్ మన తెలంగాణ నుంచి వెళ్ళి జిఏ ట్యాగ్ పొందినటువంటి ఫస్ట్ ఐటమ్ ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మొట్టమొదటి మహిళా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? మొట్టమొదటి మహిళా డిప్యూటీ గవర్నర్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. మహిళలకు సంబంధించి మళ్ళీ తొలి అని వచ్చిందంటే ఇంకా అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇది కంట్రీలోనే చాలా పెద్ద బ్యాంక్ కదా. సో ఇది కేంద్ర బ్యాంక్ మన కంట్రీకి. సో ఈ బ్యాంకుకు సంబంధించి మళ్ళీ తొలి మహిళగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఆన్సర్ ఏంటంటే మనకి పూనం గుప్తా. ఎవరు? పూనం గుప్తా. సో మనకి ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ ఉంటారు అండ్ 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో మనకి గవర్నర్ అనే వాళ్ళు కూడా రీసెంట్గానే అంటే మనకి 2024 డిసెంబర్లోనే జాయిన్ అయ్యారు. సో గవర్నర్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ డిప్యూటీ గవర్నర్స్ ఎవరు అనేది నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, చూద్దాం. సో ఇక్కడ డిప్యూటీ గవర్నర్స్ మనకు 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ టైం పీరియడ్ వచ్చేసి అంటే వాళ్ళ పదవీ కాలము 3 సంవత్సరాలు ఉంటుంది. సో మనకి ఇక్కడ డిప్యూటీ గవర్నర్స్ మనకు 4 మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారనంటే ఎం రాజేశ్వరరావు, సెకండ్ పర్సన్ స్వామినాథన్ జానకిరామన్, టి రవిశంకర్. ఫోర్త్ పర్సన్ మనకి ఇంతకు ముందు మైకేల్ పాత్ర అనే పర్సన్ ఉండేవాళ్ళు. మైకేల్ పాత్ర స్థానంలో మనకి ఇప్పుడు మొట్టమొదటి డిప్యూటీ గవర్నర్గా మహిళా పర్సన్ వచ్చారు. సో ఇక్కడ మైకేల్ పాత్ర స్థానంలో మొట్టమొదటి మహిళా డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా వచ్చారు. పూనం గుప్తా. ఇక్కడ థర్డ్ పర్సన్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఏంటంటే రవిశంకర్ అని అనుకుంటారు. ఇక్కడ రవిశంకర్ కాదు, మనం చదువుకున్నాం కదా ఇది రవిశంకర్ అనుకొని ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టారు కరెక్ట్ అనుకొని, కానీ అది తప్పవుతుంది. ఇక్కడ రవిశంకర్ కాదు, రవిశంకర్. సో ఈమె ఫస్ట్ మహిళా డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐకి. సో మనకి ఆర్బీఐ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1935 ఏప్రిల్ 1. సో ఇది మనకి ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. ఆర్బీఐ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. సో మనకి గవర్నర్ ఎవరు, ఆర్బీఐ గవర్నర్ ఎవరు అండ్ ఆర్బీఐ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందని 2 క్వశ్చన్స్ మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, మొట్టమొదటి మహిళా డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐకి ఎవరు అని అంటే మనకి పూనం గుప్తా. మొత్తం ఎంతమంది ఉంటారు, మనకి 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్లో ఇప్పుడు మనకి మహిళగా పూనం గుప్తా వచ్చారు. వీళ్ళ పదవీ కాలము ఎంతవరకు ఉంటారంటే 3 years ఉంటుంది. సో నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్, ఇటీవల మనూస్ పేరుతో ఒక జనరల్ ఏఐ ఏజెంట్ను ఏ దేశం వారు అభివృద్ధి చేశారు? ఒక ఏఐ ఏజెంట్ని మనూస్ అనే పేరుతోని ఏ దేశం వారు అభివృద్ధి చేశారు? ఆన్సర్ చైనా దేశం వాళ్ళు ఏఐ ఏజెంట్ని ఏర్పాటు చేశారంట, అంటే అభివృద్ధి చేశారంట. సో ఏర్పాటు చేసినటువంటి మన కంపెనీ పేరు ఏంటనంటే మోనికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ కంపెనీ? మోనికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, చైనాకు సంబంధించినటువంటి కంపెనీ. ఒక ఏఐ ఏజెంట్ని అభివృద్ధి చేసింది. పేరేంటంటే మనకి మనూస్ పేరుతో మనిషిలాగా పనిచేసేటటువంటి ఏజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి, మనూస్ పేరుతో. సో ఇది ఏం చేస్తారంటే మనకి ఇది మనూస్ అంటే ఏం చేస్తుంది, ఆలోచనలకు మరియు చర్యలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. కొత్త వెబ్సైట్లని రూపొందించడం నుంచి వెళ్ళి విహారయాత్రలకు ప్లానింగ్ చేయడం అంటే ఎన్నో రకాల పనులను చేస్తుంది. అంటే మనకి ఏదైనా అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్నటువంటి ఏ చాట్బాట్స్ లాగా కాకుండా
ఇది ఏంటంటే మనకు ఒక ఆలోచన వచ్చిందంటే మనం దాన్ని మనకి ఇట్లా కావాలి ఇది ఒక ఐడియా మనం ఇచ్చేస్తాం అనుకోండి. సో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కూడా అన్నీ చేస్తుందంట. సో మనకి ఏదైనా మైండ్ థాట్ ఏదైనా వచ్చిందనుకోండి, మనం వెంటనే దాన్ని ఎట్లా చేయాలన్నట్టుగా మనం చెప్తే ఆ చర్య అంటే దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి కూడా మనకు అన్నీ చెప్తుంది అన్నట్టు. ఎవరు? మనస్ పేరుతో వచ్చినటువంటి ఏఐ ఏజెంట్. ఇది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అభివృద్ధి చేశారంటే చైనా. కంపెనీ పేరు ఏంటంటే మోనికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మన థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి బిలియనీర్స్ల జాబితా 2025లో బిలియనీర్ల జాబితా ఎవరు రిలీజ్ చేశారంటే మనకి ఫోర్బ్స్ సంస్థ. ఎవరంటే ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసినటువంటి బిలియనీర్ల జాబితా 2025లో అత్యంత సంపన్న భారతీయ మహిళ ఎవరు అంటే రిచెస్ట్ ఉమెన్ ఎవరు మన ఇండియాలో అంటే ఆన్సర్ సావిత్రి జిందాల్. సో $35.5 బిలియన్ తోని సావిత్రి జిందాల్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఎవరు అంటే ఓన్లీ ఉమెన్స్ పరంగా చూస్తే మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ మెన్ అండ్ ఉమెన్ కలిపి చూస్తున్నప్పుడు ఫస్ట్ మనకి ముఖేష్ అంబానీ, సెకండ్ గౌతమ్ అదానీ, థర్డ్ ప్లేస్లో మనకి సావిత్రి జిందాల్. కానీ ఓన్లీ ఉమెన్ పరంగా చూసుకుంటే మాత్రం సావిత్రి జిందాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది బిలియనీర్స్ అంటే ఎంతమంది రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు అని అంటే ఈ ఇయర్ 3028 బిలియనీర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ టైం ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసినటువంటి సంస్థల్లో అంటే జాబితాలో మనకు 3000 రిచెస్ట్ పర్సన్స్ దాటడం ఇదే ఫస్ట్ టైం 3000 దాటడం. సో మన ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 205. ఇండియాలో 205. మరి 3000 ఉన్నటువంటి బిలియనీర్స్లో టాప్ ఏ దేశంలో ఉన్నారు అని అంటే యూఎస్ఏలో 902 ఉన్నారు యూఎస్ఏలో. సో టాప్ బిలియనీర్స్ ప్రకారం చూసుకుంటున్నప్పుడు టాప్ 3 కంట్రీస్ ఏంటి అని అంటే ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ మన ఇండియా. ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. ఎవరు? ఇది బిలియనీర్స్ ప్రకారం చూసుకుంటున్నప్పుడు. సో ఈ బిలియనీర్స్లో వరల్డ్లో టాప్లో ఉన్నటువంటి బిలియనీర్స్ ఎవరు అని అంటే మనకి ఒకరు ఎలాన్ మస్క్, సెకండ్ మార్క్ జుకర్బర్గ్, థర్డ్ జెఫ్ బెజోస్. వీళ్ళు ఇండియా పరంగా టాప్ 3 బిలియనీర్స్ రిచెస్ట్ పర్సన్స్. సో మన ఇండియా పరంగా చూసుకుంటున్నప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్. ఓన్లీ ఉమెన్ పరంగా చూసుకుంటున్నప్పుడు సావిత్రి జిందాల్ ఈజ్ టాప్ ప్లేస్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇండియా ప్రకారం చూసుకుంటున్నప్పుడేమో వీళ్ళు ముగ్గురు. కానీ ఆసియా పరంగా చూసుకుంటున్నప్పుడు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025లో ఆసియా ప్రకారం చూసుకుంటున్నప్పుడు ఇక్కడ కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటంటే ఫస్ట్ మనకి ముఖేష్ అంబానీ ఉంటారు ఆసియా పరంగా. కానీ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో మాత్రము చైనాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఫోర్త్ ప్లేస్లో గౌతమ్ అదానీ ఉంటారు ఇక్కడ. సో ఇది మనకి ఆసియా పరంగా చూసుకుంటున్నప్పుడు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి సంపన్నులు ఎవరు అని అంటే మనకి తెలుగు రాష్ట్రాలు ఎవరు అని అంటే మనకి ఫస్ట్ మురళీ దివి. సో సెకండ్ పర్సన్ ఎవరు అని అంటే బి పార్థసారథి రెడ్డి. ఫస్ట్ పర్సన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే మురళీ దివి, బి పార్థసారథి. సో వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ పర్సన్స్. అండ్ మనం రీసెంట్గా డిస్కస్ చేసుకుంటున్నటువంటి హురున్ సంస్థ, ఆ హురున్ సంస్థ కానీ ఈ ఫోర్బ్స్ సంస్థ కానీ రెండు మనకి అమెరికాకు చెందినటువంటి సంస్థలే. ఎవ్రీ ఇయర్స్ రిచెస్ట్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా సమ్ డేస్ డిఫరెన్స్లోనే రెండు మనకి రిపోర్ట్స్ అనేవి ఇచ్చాయి కదా. సో దాని ప్రకారం చూసుకుంటున్నప్పుడు రిచెస్ట్ పర్సన్స్ మనకి ఆ హురున్ సంస్థ ప్రకారం అయితేనేమో బిలియనీర్స్ మన ఇండియాలో 284 మెంబర్స్ ఉంటారు. 284 మెంబర్స్ మన ఇండియాలో ఉంటారు. 284 ఏమో హురున్ సంస్థ, 205 ఏమో ఫోర్బ్స్ సంస్థ. సో ఎట్లయినా కానీ కూడా మన ఇండియా అనేది థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఈ అంటే 284 బిలియనీర్స్ 205 బిలియనీర్స్తో ఫోర్బ్స్ సంస్థలో అయినా కానీ కూడా హురున్ సంస్థలో అయినా కూడా మన ఇండియా అనేది రిచెస్ట్ పర్సన్స్ ఉన్న వాటిలో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది క్లియర్. సో ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు హురున్ సంస్థలో కానీ ఫోర్బ్స్ సంస్థలో కానీ ఇండియా పరంగా. అండ్ సెకండ్ గౌతమ్ అదానీ మనకి ఫోర్బ్స్ సంస్థలో కానీ హురున్ సంస్థలో కానీ. కానీ థర్డ్ వచ్చేసి మనకి ఫోర్బ్స్ సంస్థలోనేమో మహిళ ఉంది. ఎవరు అని అంటే సావిత్రి జిందాల్.
హురూన్ సంస్థలో కూడా మహిళనే ఉంటుంది, కాకపోతే సావిత్రి జిందాల్ కాదు. ఎవరు అని అంటే రోష్ని నాడార్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన దాంట్లో థర్డ్ పర్సన్ చేంజ్. ఇది ఇండియా పరంగా. అండ్ ఆసియా పరంగా చూసుకుంటున్నప్పుడేమో మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఫోర్బ్స్ సంస్థలో కానీ హురూన్ సంస్థలో కానీ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ సంస్థలో చూసుకుంటున్నప్పుడు సెకండ్ పర్సన్ గౌతమ్ అదానీ ఇక్కడ ఆసియాలో ఉండరు. ఎవరు ఉంటారంటే చైనాకు చెందినటువంటి పర్సన్సే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉంటారు. ఫోర్త్ ప్లేస్లో మనకి గౌతమ్ అదానీ ఉంటారు. ఎందులో మనం చూసుకుంటున్నప్పుడు ఇదంటే ఆసియాకు సంబంధించినటువంటి రిచెస్ట్ పర్సన్స్ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం చూసుకుంటున్నప్పుడు ముఖేష్ అంబానీ ఫస్ట్, మధ్యలో 2 and 3 అనే వాళ్ళు చైనాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. గౌతమ్ అదానీ ఫోర్త్ ప్లేస్, ఆసియా పరంగా చూసుకుంటున్నప్పుడు ఫోర్త్ ప్లేస్. సో మనకి హురూన్ సంస్థ రిలీజ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రము ఆసియాలో పరంగా అయినా కానీ కూడా ఇండియా పరంగా అయినా కూడా సేమ్ పర్సన్స్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రోష్ని నాడార్. అక్కడ ఏ డిఫరెన్స్ లేదు, కానీ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మాత్రమే కొంచెం డిఫరెన్స్ అనేది ఉన్నది. గౌతమ్ అదానీ ఫోర్త్ ప్లేస్, ఇండియా పరంగా చూసుకుంటే మాత్రం సెకండ్ ప్లేస్. సో ఇది కొంచెం డిఫరెన్స్ ఉన్నది మనకు హురూన్ సంస్థకి ఫోర్బ్స్ సంస్థకి. సో ఇంకా ముఖేష్ అంబానీ మనకు ఫోర్బ్స్ జాబితా ప్రకారము 18th ప్లేస్లో ఉన్నారు. ముఖేష్ అంబానీ 18th ప్లేస్ అంటే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా. ముఖేష్ అంబానీ గారు మన ఇండియా తరపున పర్సన్ వరల్డ్లో 18th ప్లేస్లో ఉన్నాడు. వరల్డ్ వైడ్గా మొత్తం మన ఇండియాకి చెందినటువంటి పర్సన్ 18th ప్లేస్లో ఉన్నారు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో. సో నెక్స్ట్ మన 5th క్వశ్చన్, టైగర్ ట్రయంప్ 2025 పేరుతో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇది సైనిక విన్యాసాలు. మనకి త్రివిధ దళాల్లో ఏదో ఒక దళం అనేది మనకి నిర్వహిస్తుంది, లేకపోతే 3 దళాలు కలిపి నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలు మనము చూసాము. ప్రచండ్ ప్రహార్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. సో ఇది మాత్రం సైనికానికి సంబంధించినటువంటి మనకి మిలిటరీకి సంబంధించినటువంటి విన్యాసము. పేరేంటంటే టైగర్ ట్రయంప్ 2025. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఆన్సర్ మనకి విశాఖపట్నం, ఏపీ. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఏ విన్యాసాలు? సైనిక విన్యాసాలు. పేరేంటి? టైగర్ ట్రయంప్ 2025. ఇవి ఏ 2 దేశాల మధ్యన జరుగుతున్నాయని అంటే మనకి భారత్ అండ్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు మనకి విశాఖపట్నంలో జరుగుతున్నాయి. సో ఇవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయనంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయనంటే 2025 ఏప్రిల్ 1 అంటే రీసెంట్గా మొన్ననే స్టార్ట్ అయినాయి. 2025 ఏప్రిల్ 1 ఇవి 2 weeks పాటు జరుగుతాయంట. 2 weeks జరుగుతాయంట ఈ విన్యాసాలు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇది. 2025లో ఉన్నటువంటి సైనిక విన్యాసము భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి విశాఖపట్నంలో. సో నెక్స్ట్ మన 6th క్వశ్చన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.5%గా అంచనా వేసిన ఏజెన్సీ పేరేంటి? ఇక్కడ ఏజెన్సీ పేరు అడుగుతున్న క్వశ్చన్. ఏంటి మన టాపిక్ అని అంటే ఫైనాన్షియల్ ఇయర్, మన ఆర్థిక సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అని అంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం మనకి ఏ నెలతో ముగుస్తుంది అని అంటే మార్చ్. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 31 నుంచి ఎండ్ అయ్యేది మనకి ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఇయర్ అంటే ఇప్పుడు మనకు 2025 రన్నింగ్లో ఉంది కాబట్టి 2025-26 మన ఫైనాన్షియల్ ఇయర్కి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.5 ఉంటుంది అన్నట్టుగా ఒక ఏజెన్సీ రేటింగ్స్ అనేవి ఇచ్చారు. సో ఆ రేటింగ్స్ ప్రకారము మన జీడిపి అనేది 6.5 ఉంటుందని చెప్తున్నారు. మరి చెప్పిన సంస్థ పేరు ఏంటి అని అంటే మనకి ఆన్సర్ మూడీస్ సంస్థ. సో ఇది అమెరికాకు చెందినటువంటి ఒక అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, అంటే రేటింగ్స్ ఇచ్చేటటువంటి ఏజెన్సీ. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ రేటింగ్స్ ఇచ్చేటటువంటి ఏజెన్సీ మనకి అమెరికాకు చెందినటువంటి సంస్థ మూడీస్ సంస్థ పేరు. సో మన ఇండియా యొక్క రేటింగ్స్ని చెప్పింది 6.5 ఉంటాయి అన్నట్టుగా. సో ఇంకేం చెప్పిండ్రు అని అంటే G20 దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అన్నట్టుగా చెప్పారు. సో G20లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో మన భారత్ అనేది చాలా స్పీడ్గా గ్రో అవుతుందన్నట్టుగా మనకి చెప్పారు వీళ్ళు, అంటే మూడీ సంస్థ వాళ్ళు. సో 2025 అంటే లాస్ట్ ఇయర్లో 6.7% ఉన్నదని చెప్పారు. 6.7 అంచనా వేశారు లాస్ట్ ఇయర్ ఈ సంస్థ వాళ్ళే. అండ్ మనకి ఇప్పుడు 6.5 అనేది అంచనా వేశారు. సో కొంచెం తగ్గినా కానీ కూడా, అంటే మన
మన జీడిపి గ్రోత్ రేట్ని వీళ్ళు అంటే కొంచెం తక్కువ ఎస్టిమేట్ చేసినా కానీ కూడా మన ఇండియా అనేది ఆర్థిక వ్యవస్థ అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా G20 దేశాల్లో టాప్లో ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. సో అసలు జీడిపి అంటే ఏంటిది? జీడిపి అంటే ఏంటిదంటే మనకి ఎకనామిక్ సబ్జెక్ట్లో నేషనల్ ఇన్కంలో మనకి జీడిపికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఇది. సో జీడిపి అని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ అలాగే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేవి ఉంటాయి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మనము ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇస్తామా లేకపోతే సిటిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తామా అని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మనము ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. సో డొమెస్టిక్ అని అంటే దేశీయంగా. సో డొమెస్టిక్ అని అంటే మనకు దేశీయంగా కాబట్టి మనము ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. జీడిపి యొక్క నిర్వచనం ఏంటంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మన దేశ సరిహద్దు ఇళ్ల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాం. అంటే మన విత్ ఇన్ బౌండరీస్, మన ఇండియా యొక్క బౌండరీస్లో వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళైనా కానీ మన ఇండియా బౌండరీస్ లోపల ఎవరైతే ఉత్పత్తి చేసారో వస్తు సేవల ఉత్పత్తి యొక్క అంతిమ వస్తు సేవల విలువని వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే మనం జీడిపి అని అంటాము. అట్లా కాకుండా జిఎన్పి అని అంటే ఏంటి అని అంటే మనము సిటిజన్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఆ సిటిజన్ అని అంటే మన భారతదేశంలో పెట్టినటువంటి ఓన్లీ మన భారతీయులనే కౌంట్ చేసుకుంటాము. అండ్ మన భారతీయులు వేరే దేశంలో ఇన్వెస్ట్ చేసిన వాటిని కూడా మనం కౌంట్ చేసుకుంటాము. అది జిఎన్పి. ఓన్లీ మన భారతదేశంలో వాళ్ళు ఎవరైనా కానీ అదర్ కంట్రీస్ అండ్ మన కంట్రీ ఎవరైనా కానీ కూడా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని కౌంట్ చేసుకుంటున్నప్పుడు నేషనల్ ఇన్కంలో మనం దాన్ని జీడిపి అని అంటాము. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ అది మన భారతదేశంలో ఉత్పత్తి అయినవే. సో దాన్ని మనం జీడిపి అని అంటాము. సో దీని యొక్క రేటింగ్స్ ఇప్పుడు మనకి ఏమని చెప్పిందంటే 6.5% ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటుంది అనేసి మూడీ సంస్థ వాళ్ళు చెప్పారు మనకి. సో నెక్స్ట్ మన 7th క్వశ్చన్. ఇటీవల జిఏ ట్యాగ్ పొందిన సౌదీ గరి బ్లాక్ ప్రింట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది జిఏ ట్యాగ్ సంబంధించినటువంటిది. ఇందాక కూడా మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్లో వరంగల్కి సంబంధించినటువంటి మిర్చి గురించి. సో ఇది ఏంటంటే బ్లాక్ ప్రింట్, సౌదీ గరి బ్లాక్ ప్రింట్. ఇది ఏ స్టేట్కి సంబంధించిందంటే ఆన్సర్ గుజరాత్. గుజరాత్కి సంబంధించినటువంటి సౌదీ గరి బ్లాక్ ప్రింట్ జిఏ ట్యాగ్ పొందింది. సో గుజరాత్లోని అహ్మదాబాద్ జమల్పూర్ ప్రాంతానికి చెందిన పురాతన చేనేత కళ. సో ఇది మనకు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన కంట్రీ వైడ్గా ఉందిగా, అంటే గుజరాత్ స్టేట్కి సంబంధించింది కాబట్టి కంట్రీ వైడ్గా మనకి ఏమైనా ఎగ్జామ్స్ జరిగినప్పుడు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో చేనేత కళకు సంబంధించినటువంటిది అహ్మదాబాద్ జమల్పూర్. అండ్ ఇది ఏంటంటే గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి స్థానిక కళాకారులకు రక్షణ కల్పిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రింట్ ఏంటంటే వుడెన్కి సంబంధించినటువంటి ప్రింట్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము మెహందీ డిజైన్స్ ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్లో చూసాం. ఏంటంటే మెహందీ ప్రింట్ మనకి వుడెన్తోని హ్యాండ్ పైన వేస్తారు కదా. సో అట్లాంటిది. కాకపోతే ఇది వుడెన్ బ్లాక్ ప్రింట్ అనేది ఇది క్లాత్స్ పైన యూజ్ చేస్తారంట. ఇది అంటే చేనేత కళ అన్నప్పుడే మనకు వస్త్రాలకు సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో వుడెన్ బ్లాక్ ప్రింట్. ఇది బ్లాక్ కాదు, బ్లాక్ ప్రింట్. వుడెన్ అంటే వస్త్రాలకు సంబంధించినటువంటి ఒక ప్రింట్. అది గుజరాత్కి సంబంధించినటువంటిది. పేరేంటంటే సౌదీ గరి బ్లాక్ ప్రింట్. జియో ట్యాగ్ పొందింది. ఇది చేనేత కళ. సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మన 8th క్వశ్చన్. భారతదేశం జిఎస్టీ ఆదాయంలో 2025 మార్చి నెలలో ఎంత నమోదు చేసింది? సో జిఎస్టీ వసూళ్లలో మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అన్నట్టు మార్చి మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మంతే కదా. సో 2025 అంటే 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మంత్ మనకి మార్చి నెల కాబట్టి ఈ నెలలో మన జిఎస్టీ వసూలు ఎంత వచ్చినాయి అని అంటే మనకి ఎవ్రీ మంత్ జిఎస్టీ వసూలు అనేవి వస్తాయి కదా. సో ఈ మంత్ అంటే ముగిసినటువంటి మార్చి నెలలో ఎంత నమోదు చేసిందంటే ఆన్సర్ మనకి 1.96 lakh crore. 1.96 lakh crore. సో మనకి మార్చి నెలలో ఇది నమోదు చేసినటువంటి 1.96 lakh crore అనేది మనకి ఇది సెకండ్ హైయెస్ట్ వసూళ్ళు. సో మన ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆల్ ఓవర్ మనము వసూలు చేస్తున్నప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? 2017 నుంచి స్టార్ట్ చేసాం. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనము 2017 July 1 స్టార్ట్ అయింది కాబట్టి సో అప్పటి నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ మంత్లో వసూలు చేసినటువంటి ఈ కలెక్షన్ అనేది సెకండ్ హైయెస్ట్ వసూళ్ళు.
2017 నుంచి చూసుకుంటే మనకి 2024-2025 మార్చి నెలలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మార్చి నెలలో వచ్చినటువంటి 1.96 lakh crore అనేది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్. సో మరి మనకు ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ ఎప్పుడు వచ్చినాయి అని అంటే, సో ఇక్కడ మనం చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్ నెల అనేదేమో హైయెస్ట్ కలెక్షన్ విత్ 2.1 lakh crore అయితే, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ మార్చి నెల సెకండ్ హైయెస్ట్ వసూలు ఎంత అంటే 1.96 lakh crore. ఎంత అంటే 1.96 lakh crore. సో జిఎస్టీ అనేది మనకి ఇది ఒక ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అంటే ఇది ఒక పరోక్ష పన్ను. జిఎస్టీ అనేది మనకి పరోక్ష పన్ను అంటే మన భారతదేశం మొత్తంలో అమలవుతున్నటువంటి ఒక ఏకైక పరోక్ష పన్ను ఇది. ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు ఉంటాయి కదా, సో అందులో మనకు ఉన్నటువంటి దాదాపు అన్ని పరోక్ష పన్నులను కలిపేసి జిఎస్టీ అనే ఒక పరోక్ష పన్నుని తీసుకొచ్చిండ్రు ఇది. సో ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకి 2017 జూలై 1. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే జిఎస్టీ యొక్క పితామహుడు ఎవరు, జిఎస్టీ యొక్క పితామహుడు ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. ఫాదర్ ఆఫ్ జిఎస్టీ యొక్క పర్సన్ని మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన 9th క్వశ్చన్, ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా 2025లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? భారత్ అనేది ఎన్నో ప్లేస్లో ఉంది, ఏ ఇండెక్స్లో అంటే వరల్డ్లోని అంటే గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్లో 2025 సంవత్సరంలో భారత్ ఏ ప్లేస్లో ఉంది అని అంటే ఆన్సర్ 66th ప్లేస్. ఆన్సర్ 66th ప్లేస్. స్కోర్ ఎంత మన ఇండియాది అని అంటే 55.7 స్కోర్, 55.7 స్కోర్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే మనకి నంబియో సేఫ్టీ ఇండెక్స్, నంబియో వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి సేఫ్టీ ఇండెక్స్. మొత్తం ఎన్ని దేశాలు అని అంటే 147 దేశాలు, 147 కంట్రీస్లో మన ఇండియా అనే 66 ప్లేస్లో ఉంది. అండ్ మరి టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటివని అంటే అండోర్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అండ్ ఖతార్. అండోర్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్. సో నెక్స్ట్ ప్రమాదకర దేశాలు ఏంటివని అంటే మనకు వెనుజులా, పపువా న్యూగినియా, హైతీ. వెనుజులా, పపువా న్యూగినియా, హైతీ. సో మనకి సేఫెస్ట్ ప్లేసెస్ అంటేనేమో సేఫెస్ట్ కంట్రీస్ అంటేనేమో ఈ 3, మనకి డేంజర్ కంట్రీస్ అంటేనేమో ఇవి 3. సో మన ఇండియా వచ్చేసి 66th ప్లేస్ విత్ స్కోర్ ఆఫ్ 55.7% స్కోర్. నెక్స్ట్ మన 10th క్వశ్చన్, 6th బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ఏంటి? ఇది దేనికి సంబంధించింది? థీమ్కి సంబంధించింది. థీమ్ అంటే బిమ్స్టిక్ ఈ సమావేశం యొక్క థీమ్ ఏంటి? ఈ సమావేశం అనేది ఎన్నవదంటే మనకి 6వది, 6th సమావేశం. 6th బిమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ ఏమిటి అని అంటే ఆన్సర్ ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. సో అసలు బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫుల్ ఫామ్ ఇది. అండ్ ఫుల్ ఫామ్ ఆర్ అబ్రివేషన్. అండ్ మనకి ఇది బ్యాంకాక్ విజన్ 2030 ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకాక్ విజన్ 2030లో విజన్ మనకి ప్రాంతీయ అభివృద్ధి కోసము ఈ బిమ్స్టెక్ అనేది ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే మనకి 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా 1997లో మనకి ఏర్పాటైంది బిమ్స్టెక్. సో మనకి ఈ బిమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే మనకి 7 కంట్రీస్ ఉంటాయి. ఆ 7 కంట్రీస్ ఏంటి అని అంటే మనకి భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. 7 కంట్రీస్ ఏంటి? భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఇవి 7 కంట్రీస్ మనకి బిమ్స్టెక్లో ఉంటాయి. సో దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే బిమ్స్టెక్ యొక్క టార్గెట్ ఏంటి అని అంటే మనకి టెక్నికల్గా అంటే సాంకేతిక పరంగా అండ్ ఆర్థిక పరంగా ప్రాంతీయాన్ని అభివృద్ధి చేయాలి. ఎప్పటి వరకేనంటే ఇది 2030 వరకు, అంటే బ్యాంకాక్ విజన్ 2030 వరకు మన ప్రాంతీయాన్ని అభివృద్ధి చేయడం గురించి దీని యొక్క టార్గెట్. సో ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి సమావేశం 6th వన్ కాబట్టి ఇది 2025 ఏప్రిల్ 4th రోజు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరుగుతుంది. అండ్ మన ఫస్ట్ సమ్మిట్ కూడా థాయిలాండ్లోనే జరిగింది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి 6th సమ్మిట్ కూడా మనకు థాయిలాండ్లోనే జరుగుతుంది. సో దీని యొక్క బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. బిమ్స్టెక్ యొక్క
హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సో టుడే క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ సమ్మిట్ 4th ఎక్కడ జరిగింది? ఈ మీటింగ్ అనేది మనకు ఏ ప్లేస్లో జరిగింది అనేది మనది ఈరోజు క్వశ్చన్. సో ఇవండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయండి అందరూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.